కాల్పుల మోతతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట అంతా కూలైపోయింది. గత రాత్రి నుంచి అక్కడ ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దాదాపు 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంత వాతావరణం నెలకొందని అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ జరిగిన రోజు రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బ్లాక్అవుట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నుంచి పాక్ ఎలాంటి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులకు పాల్పడలేదు. దీంతో అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. దాడులు జరిగిపోయినప్పటికీ భద్రతా బలగాలు మాత్రం పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. ఒకవైపు దాడులు జరగట్లేదని రిలాక్స్ అవ్వలేదు. మన అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్లోనూ ఇవాళ సాధారణ వాతావరణం కనిపించింది. అయితే అనుమానమున్న వాహనాలను మాత్రం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పాక్తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాలోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. జైసల్మేర్ నగరంలో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోత వినిపించకపోవడంతో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తున్నప్పటికీ స్వస్థలాలకు అప్పుడే వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పాకిస్తాన్ షెల్లింగ్ కారణంగా సురక్షిత ప్రాంతాల్లో ఉన్న సరిహద్దు గ్రామ ప్రజల్ని జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం హెచ్చరించింది. పేలని షెల్స్ ఇంకా ఉంటాయని, వాటిని గుర్తించాల్సిందని అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. మొన్నటి వరకు యుద్ధ వాతావరణం నెలకొన్న సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఇళ్లల్లోంచి బయటకు రావాలంటే భయంతో వణికిపోయారు. ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో కాల్పులు ఆగిన నేపథ్యంలో ప్రశాంతంగా ఉంది. అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ ప్రశాంత వాతావరణం కనబడుతుంది. ప్రజలు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. మనం చూడొచ్చు, రాజౌరిలో మార్కెట్లు కూడా ఓపెన్ అయ్యాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్, అఖ్నూర్, పంజాబ్లో పరిస్థితులు కాస్త కంట్రోల్లోకి వచ్చాయి.